Okay, so next move on to the next question. Consider the following statements. Without the atmosphere, okay, temperature would be well below freezing point everywhere on the Earth's surface. సో కీవర్డ్ ఏంటంటే ఎవ్రీవేర్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ అనేది యాక్చువల్గా కరెక్ట్ కాదు. సో సీ హియర్, ఎస్ అట్మాస్ఫియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎర్త్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ద ఎర్త్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ద అట్మాస్ఫియర్, ఓకే, సో సన్ నుంచి వచ్చిన ఇన్సోలేషన్ ఏదైతే ఉంటుందో, ఇన్సోలేషన్, సో ఇందులో లైక్ హార్మ్ఫుల్ రేడియేషన్, ఓకే, సో హార్మ్ఫుల్ రేడియేషన్ మొత్తాన్ని కూడా సో యాక్చువల్గా స్పెసిఫిక్గా ఏంటంటే ఓజోన్ లేయర్ యూవీ రేడియేషన్స్ దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఎర్త్కి ఒక విజిబుల్ లైట్ అనేది, ఓకే, ఉన్న దాంట్లో ఏంటంటే విజిబుల్ లైట్ ఆల్మోస్ట్ 50%, రిమైనింగ్ అంతా విజిబుల్ లైట్ కాదనుకోండి, ఓకే. సో ఎర్త్ కెన్ రిసీవ్. అండ్ మోర్ ఓవర్ ఏమవుతుంది, మీకు ఆల్రెడీ లైక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ తెలుసు కదా, కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్, ఓకే. సో ఆటోమేటిక్గా ఎనర్జీ వస్తుంది. సో ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ హాట్ టు కోల్డ్ కదా, హాట్ బాడీస్ టు కోల్డ్ బాడీస్ కదా, అంటిల్ అన్లెస్ బోత్ బాడీస్ ఎట్ ఇన్ ద సేమ్ టెంపరేచర్. సో హీట్ అవుతుంది మార్నింగ్ అంతా కూడా. సో ఎర్త్ ఆటోమేటిక్ ఏమవుతుంది, సో అట్మాస్ఫియర్ అని లేదనుకోండి, సో వన్ సైడ్ ఆఫ్ ద ఎర్త్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ ఆఫ్ ద ఎర్త్ ఉందనుకోండి, సో అది సన్ సైడ్ ఫేసింగ్ ఉంటే ఆటోమేటిక్గా మార్నింగ్ అంతా కూడా చాలా హాట్ బాల్గా ఉంటుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఎర్త్ రొటేట్ అయిందో, నైట్ వచ్చిందో, ఎనర్జీ అనేది ఉండదు కాబట్టి సో ఇట్ విల్ లూజ్ దిస్ ఎనర్జీ టు ద స్పేస్ అనమాట. స్పేస్కి రిలీజ్ చేసేసడం జరుగుతుంది. అంటే మార్నింగ్ అంతా హాట్ బాల్గా ఉండడం జరుగుతుంది, అండ్ ఈవినింగ్ అంతా కూడా, నైట్ అంతా కూడా ఒక ఐస్ క్యూబ్ లాగా, మార్నింగ్ హాట్ బాల్, ఈవినింగ్ ఐస్ క్యూబ్, ఎందుకంటే ఎనర్జీ మొత్తం స్పేస్లోకి రిలీజ్ చేసేయడం జరుగుతుంది. బట్ మనది అలా కాదు, ఒక మినిమం యావరేజ్ టెంపరేచర్ అనేది సో ఎర్త్ అనేది బ్యాలెన్స్ అవుట్ చేయగలుగుతుంది. ఎందుకు అలా బ్యాలెన్స్ అవుట్ చేయగలుగుతుంది అంటే బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ దిస్ అట్మాస్ఫియర్. సో ఈ అట్మాస్ఫియర్ ఏంటంటే సో జనరల్గా బికాస్ ఆఫ్ దిస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, అట్మాస్ఫియర్లో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్గా లైక్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, అఫ్ కోర్స్ వాటర్ వేపర్ యాజ్ సచ్ గ్రీన్ హౌస్ గ్యాస్ అని పిలవం, ఓకే, సో అకార్డింగ్ టు మాంట్రియల్ ప్రోటోకాల్ పరంగా. బట్ సో ఇవి ఏం చేస్తాయంటే జనరల్గా సో ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ని కొంత ఎర్త్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీని నైట్ ఏంటంటే ఇట్ విల్ లూజ్ ఇట్స్, ఇదే హీట్ బడ్జెట్లో మనం చెప్తాం కదా, అవుట్వర్డ్ టెరెస్ట్రియల్ రేడియేషన్, ఓటీఆర్, అవుట్వర్డ్ టెరెస్ట్రియల్ రేడియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు సో జనరల్గా ఐఆర్, ఇన్ఫ్రారెడ్ రేస్ ఆ వేవ్ లెంత్ ఉంటుందని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ హ్యూజ్ ఎనర్జీ, ఇక్కడ ఎనర్జీ ఎక్కువ, ఆటోమేటిక్గా కొంత ఎనర్జీ ఇక్కడ అబ్జర్వ్ అయిపోయినప్పుడు తక్కువ ఎనర్జీ వేవ్ లెంత్ యాక్చువల్గా వెళ్ళడం జరుగుతుంది. దిస్ ఓటీఆర్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇన్ఫ్రారెడ్ రేస్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం, ఓకే. సో సీ హియర్, అయితే ఇక్కడ అవుట్వర్డ్ టెరెస్ట్రియల్ రేడియేషన్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతున్నప్పుడు బికాస్ ఆఫ్ దిస్ ప్రెసెన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, ఓకే, సో దీస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయంటే సో దే విల్ ట్రాప్ దిస్ ఎనర్జీ అనమాట, ఓకే. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటంటే ఈ ఎనర్జీని ట్రాప్ చేసి ఇది స్పేస్లోకి ఎస్కేప్ అవ్వకుండా దే రీరేడియేట్ ఇట్ బ్యాక్ టు ద ఎర్త్, ఎర్త్కి మళ్ళీ రీరేడియేట్ బ్యాక్ టు ద ఎర్త్ చేయడం జరుగుతుంది అనమాట, ఓకే. సో ఎనర్జీ మొత్తం లూజ్ అవ్వకుండా ఇవి క్యాప్చర్ చేసి మళ్ళీ ఎర్త్కి అది రీరేడియేట్ చేయడం అవుతుంది. దానివల్ల మినిమం టెంపరేచర్ అనేది ఈవెన్ నైట్ టైం కూడా మెయింటైన్ చేయడం అవుతుంది అనమాట. ఒకవేళ ఈ అట్మాస్ఫియర్ లేకపోతే అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవి లేకపోతే ఆటోమేటిక్ ఏంటి మార్నింగ్ అంతా కూడా సో హాట్ బాల్ కింద అవుతుంది, ఈవినింగ్ అంతా కూడా, నైట్ అంతా కూడా ఐస్ క్యూబ్ కింద అవ్వడం జరుగుతుంది అనమాట, ఓకే. సో దట్ ఈస్ ద క్వశ్చన్. సి హియర్, వితౌట్ ద అట్మాస్ఫియర్ టెంపరేచర్ వుడ్ బి వెల్ బిలో ఫ్రీజింగ్ పాయింట్ ఎవ్రీవేర్, నాట్ ఎవ్రీవేర్, ఓకే. అది ఏ సైడ్, ఎర్త్ ఏ సైడ్ నుంచి ఉంది అనేది డిపెండ్ అయి ఉంటుంది కదా. సన్ ఫేసింగ్ సైడ్ అయితే హాట్ బాల్గా ఉంటుంది, ఆపోజిట్ సైడ్ అయితే ఎనర్జీ మొత్తం కూడా లూజ్ అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ కూల్గా ఉంటుంది అనమాట. సో ఫ్రీజింగ్ పాయింట్ ఎవ్రీవేర్ అనేది మనం చెప్పలేము అనమాట, ఓకే. సో ఎవ్రీవేర్ ఫ్రీజింగ్ పాయింట్ కిందే ఉంటుంది అనేది మనం చెప్పలేం, నాట్ సర్టెనిటీ అనమాట, ఓకే. ఎస్ సార్. అండ్ హీట్ అబ్జర్వ్డ్ అండ్ ట్రాప్డ్ బై ద అట్మాస్ఫియర్, heat absorbed and trapped by the atmosphere maintains our planet's average temperature. That's what I have explained. Heat absorb చేసి అట్మాస్ఫియర్లో ఉన్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ మళ్ళీ రీరేడియేట్ బ్యాక్ చేయడం జరుగుతాయి కాబట్టి అందువల్ల ఎర్త్ మినిమం టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఎస్, అట్మాస్ఫియర్స్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ పర్టికులర్లీ గుడ్ ఎట్ అబ్జర్బింగ్ అండ్ ట్రాపింగ్ రేడియేషన్ బికాస్ ఇట్స్ అ గ్రీన్ హౌస్ గ్యాస్. సో మేడం గ్రీన్ హౌస్ గ్యాస్ వాళ్ళ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, గ్రీన్ హౌస్ గ్యాస్ వల్ల ఇంత అడ్వాంటేజ్ ఉన్నప్పుడు వై వీఆర్ కన్సర్నింగ్ దట్ వీ హ్యావ్ టు రెడ్యూస్ దిస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఏదైనా లిమిట్లోనే ఉండాలి బికాస్ దే కెన్ అబ్జర్వ్ దిస్ రేడియేషన్ అండ్ రీరేడియేట్ బ్యాక్, ఓకే. అది ఏంటంటే సో 100 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఓకే, 100 ఎనర్జీ రీరేడియేట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్, సో ఆటోమేటిక్గా 100 ఉండాల్సింది కాస్త 1000 అయిపోతుంది, 5000 అయిపోతుంది, 10,000 అయిపోతుంది. ఆటోమేటిక్గా మోర్ ఎనర్జీ అనేది అది క్యాప్చర్ చేసి ఎర్త్కి రీరేడియేట్ చేయడం వల్ల ఎర్త్ అనేది ఆటోమేటిక్గా యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ వెరీ గుడ్, బికాస్ ఆఫ్ దట్ యాక్చువల్లీ ద గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్ ఆర్ మినిమంలో మినిమం మెయింటైన్ అవుతున్నాయి, ఖచ్చితంగా కావాలి, బట్ at the adequate limit అనమాట. సో బికాస్ ఆఫ్ దిస్ హ్యూమన్ యాక్టివిటీస్, ఆంథ్రోపెనోజెనిక్ యాక్టివిటీస్, ద అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ ఇంక్రీజింగ్ విచ్ ఈస్ ఎ మేజర్ కన్సర్న్ అనమాట, ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ వాజ్ రాంగ్, సో ఆటోమేటిక్గా 2 and 3 will be the right answer, okay. Yes, D option will be the right answer.
Okay, so consider the following statements about Rashtriya Gokul Mission. Okay, so actually it was the scheme which was launched in 2014. So recent గా 2021 లో 2021 అంటే it's not a recent of course. Okay, so this scheme got merged with రాష్ట్రీయ పుషుధాన్ వికాస్ యోజన. ఓకే, దీంతో మెర్జ్ చేయడం జరిగింది అనమాట 2021 లో. సో జనరల్ గా ఏంటంటే క్యాటిల్ రేరింగ్ సంబంధించి న్యూస్ లో ఉన్నది ఈ స్కీమ్ మాత్రం. జనరల్ గా ఈ స్కీమ్ కొంచెం గుర్తు పెట్టుకోవాలి. ఓకే, ఈవెన్ మొన్న ఏపీఎస్సీ గ్రూప్ 1 లో కూడా క్యాటిల్ రేరింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే మాత్రం ఇచ్చారు. బికాస్ దీస్ ఆర్ కాల్డ్ ఎస్ ఎలీడ్ యాక్టివిటీస్ ఆఫ్ అగ్రికల్చర్. బికాస్ వీటి మీద ఎక్కువగా మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి. బికాస్ ఇండియా ఇస్ ద టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ కదా యాక్చువల్ గా. ఓకే, సో సీ హియర్ రేరింగ్ ఆఫ్ ఇండిజినస్ క్యాటిల్. సో ఇండిజినస్ క్యాటిల్ ఏదైతే ఉంటుందో సో అందులో మిల్క్ ప్రొడక్షన్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, ప్రొడక్టివిటీ ఎలా ఇంక్రీజ్ చేయాలి, దానికి సంబంధించిన ఈవెన్ ఐవీఎఫ్ సెంటర్స్ ని కూడా యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్స్ ద్వారాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేస్తుంది. అండ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఫార్మర్స్ కి ఇస్తుంది. అండ్ వాళ్ళకి ఏంటంటే ఇందులో సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటే. సో జనరల్ గా ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద ఫార్మర్స్ కాకుండా చిన్న చిన్న ఫార్మర్స్, ఓకే, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎక్కువగా ఉంటారు. అండ్ ఉమెన్ కూడా ఇందులో ఎక్కువగా డిప్లాయ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళకి ఒక రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండాలి, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలన్న దాంతో ఏంటంటే సో యాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ ఇండియాస్ మిల్క్ ప్రొడక్షన్. ఓకే, సో ఇండియా ఎక్కువగా కన్జ్యూమ్ కూడా చేస్తుంది కాబట్టి సో జనరల్ గా వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఇండిజినస్ క్యాటిల్ దానికి వ్యాక్సినేషన్ అవ్వచ్చు, లేకపోతే సో బ్రీడింగ్ సెంటర్స్, మేజర్గా ఏంటంటే బ్రీడింగ్ సెంటర్స్ అనమాట. ఓకే, సో బ్రీడింగ్ సెంటర్స్ చేసి అంటే ఎవ్రీథింగ్ ఫేవరబుల్ గా ఉండేలాగా సో మంచి బ్రీడింగ్ సెంటర్స్ ఈవెన్ ఐవీఎఫ్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో స్పెసిఫిక్ గా వీటి కోసం ఫర్ కన్జర్వేషన్ ఇన్ అండ్ ఆర్గనైజ్డ్ సెంటర్ సైంటిఫిక్ మేనర్. వాటిని ఆ పర్టికులర్ క్యాటిల్, ఓకే, బొవైన్ వెరైటీస్ అండ్ బఫెలోస్ ఆర్ క్యాటిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, సైంటిఫిక్ మేనర్ లో వాటిని కన్జర్వ్ చేయాలి అండ్ ప్రొడక్టివిటీ అండ్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ చేయాలన్న ఉద్దేశంతో. సో వాట్ ఈస్ ద మేజర్ ఫోకస్ ఫర్ the conservation and development of indigenous bovine breeds and to increase milk production and productivity of this bovines anamata. Okay, so see here, so 30 question lo first option. So it is important for the upliftment of rural poor. Yes, okay, because most of the rural poor people depends on this cattle rearing. Okay, as majority of low producing indigenous animals are with small and marginal farmers and landless farmers. Yes, ఇట్స్ రైట్ స్టేట్మెంట్. దానికోసమే యాక్చువల్ గా దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ వాస్ ఇనిషియేటెడ్ టు ప్రమోట్ ఇండిజినస్ క్యాటిల్ అండ్ బఫెలో రూరింగ్ అండ్ కన్జర్వేషన్ ఇన్ సైంటిఫిక్ అండ్ హోలిస్టిక్ మేనర్. ఎస్, ఓకే, సో both 1 and 2 are the right option. So 30th one was C, both 1 and 2. Okay, so India is one of the founding members of the International North-South Transport Corridor. It is very important for India. Okay, సో జనరల్గా ఏంటంటే సో మనం రష్యాకి వెళ్ళాలంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే సో వీ కెన్ ఈజీలీ ట్రావెల్. ఇట్స్ ఆల్మోస్ట్ 7,200 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయిపోతుంది. ఎస్, ఆల్మోస్ట్ 13 మెంబర్స్ కంట్రీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ ఐఎన్. స్పెసిఫిక్ గా రావాల్సిందే. అండ్ దీనివల్ల ఏంటంటే ఇండియా కెన్ గెట్ యాక్సెస్ టు ఇరాన్ నుంచి కదా పాస్ అవుతుంది, అండ్ అజర్బైజాన్, కాస్పియన్ సీ నుంచి అజర్బైజాన్, అండ్ అక్కడ నుంచి ఏంటంటే ఎక్స్టెన్షన్. ఇట్స్ యాక్చువల్ గా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఓకే, సో ఇండియా ఒక ముంబై నుంచి యాక్చువల్ గా మీకు ఇరాన్, ఓకే, సో త్రూ వాటర్ ట్రాన్స్పోర్ట్, మళ్ళీ ఇరాన్ నుంచి త్రూ రైల్వే అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, తర్వాత సో అక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ కాస్పియన్, అజర్బైజాన్, అక్కడ నుంచి సెంట్రల్ ఏషియాకి కూడా కనెక్టివిటీ కోసం, అండ్ అక్కడ నుంచి అంటే అగైన్ సమ్ రోడ్ అండ్ రైల్వే దగ్గర నుంచి రష్యా, ఓకే, కనెక్టివిటీ కోసం. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఏ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది తగ్గుతుంది. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా కూడా అని చెప్పేసి జనరల్ గా వెరీ మచ్ ఇన్ న్యూస్ అండ్ నాట్ రీసెంట్లీ. సో జనరల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రాన్సిట్ కారిడార్ ఇది తెలియాలన్నమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ద INSTC, multimodal transportation corridor. Yes, which will connect. So see here, which will connect ante options ఏది రైట్ ఏది రాంగ్. ఇండియా టు సెంట్రల్ ఏషియా టు యూరోప్ త్రూ ఇరాన్. ఎస్ అవుతుంది. ఇండియా టు సెంట్రల్ ఏషియా త్రూ చైనా, అసలు చైనా ఉండదు ఇందులో. సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేద్దాం. ఇండియా టు సౌత్ ఈస్ట్ ఏషియా త్రూ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్. సో సి ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాం. ఇండియా టు యూరోప్ త్రూ అజర్బైజాన్. సో ఏ అండ్ డిలో ఏది బెటర్ కనెక్టివిటీ చూస్తే త్రూ అజర్బైజాన్. సో యాక్చువల్గా ఫస్ట్ యాక్చువల్గా మనం ఇరాన్ నుంచి కనెక్ట్ చేసుకుంటాం అండ్ సెంట్రల్ ఏషియా కూడా ఉంది. సో బెటర్ ఏ అండ్ డిలో చూస్తే ఏంటంటే బెటర్ ఆప్షన్ విల్ బి ఏ ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మ్యాప్ బేస్డ్ అండ్ నాట్ ఓన్లీ స్పెసిఫిక్ మ్యాప్ బేస్డ్. సో యాక్చువల్గా మినిమం ద ఈజీ క్వశ్చన్ ఓన్లీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ వన్ ఆఫ్ ద 2 major ethanol producers in the world, okay, Brazil and United States of America. Yes, sir. Okay, so almost ethanol production lo USA, almost global production lo more than 50% USA contribute చేస్తుంది ethanol production లో. అండ్ బ్రెజిల్ ఆల్మోస్ట్ ఇండియా లాగే మేజర్ ఎకానమీ
అండ్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ 28 to 29 ప్రొడక్షన్, గ్లోబల్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. బట్ డిఫరెన్స్ ఏంటంటే సి హియర్ బ్రెజిల్ అనేది ట్రాపికల్ కంట్రీ. ఓకే, సో బ్రెజిల్ అనేది ట్రాపికల్ కంట్రీ, as equated passes through it. సో ఇక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్చువల్గా యూఎస్ఏ కదా. సో యూఎస్ఏ ఇస్ నాట్ ఏ ట్రాపికల్ కంట్రీ, టెంపరేట్ కంట్రీ. సో దానివల్ల ఏంటంటే టెంపరేచర్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇథనాల్ ప్రొడక్షన్లో యూస్ చేసే రా మెటీరియల్స్ డిఫరెంట్ ఉంటాయి. సో టెంపరేట్ కంట్రీ కాబట్టి సో జనరల్గా అమెరికాలో దే యూజ్ కార్న్. సో జనరల్గా రా మెటీరియల్ యూస్ చేస్తారు ఫర్ ఇథనాల్ ప్రొడక్షన్. బట్ వేరేస్ బ్రెజిల్ అనేది ట్రాపికల్ కంట్రీ కాబట్టి షుగర్ కేన్ యూస్ చేస్తారు. ఈవెన్ అది నేను మొన్న కూడా చెప్పినట్టున్నాను కదా షుగర్ కేన్ విషయంలో. షుగర్ కేన్ ఏంటంటే ఇండియా కూడా యాజ్ ఇట్స్ ఏ ట్రాపికల్ కంట్రీ మనకి ఎక్కువగా ఇథనాల్ ప్రొడక్షన్ ఐ థింక్ సో ఫ్యూయల్ కి సంబంధించిన పీవైక్యూ చెప్తున్నప్పుడు చెప్పాను. షుగర్ ఏదైతే ఉందో ఇండియాలో కూడా ఇథనాల్ ప్రొడక్షన్ కి డైవర్ట్ చేస్తున్నారు. దానివల్ల షుగర్ అనేది అవైలబిలిటీ తగ్గిపోవడం వల్ల సప్లై షుగర్ ప్రైసెస్ అనేది హైక్ అయింది ఇండియాలో అని చెప్పేసి చెప్పుకున్నాం. సో మనకి ఆల్రెడీ టార్గెట్ ఉంది కదా 20% ఇథనాల్ బ్లెండింగ్ అనేది పెట్రోల్ లో జరగాలి. దానివల్ల ఏంటంటే కంప్లీట్ కన్సంప్షన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్పాను ఫ్యూయల్ విషయంలో. ఓకే, సో సీ హియర్. So of the two major ethanol producers in the world, Brazil and United States of America, the former produces more ethanol. No, actually USA produces more ethanol because almost global production of 50% is they produce chestadi. So first option was wrong, but these two countries are the major economies which produces ethanol anamata. Okay, and unlike in the United States of America where corn is the principal feedstock for ethanol production, sugarcane is the principal feedstock for ethanol production in Brazil. Yes, because India and Brazil, because these are the tropical countries, sugarcane is the tropical crop కాబట్టి సో జనరల్ గా ఇథనాల్ ప్రొడక్షన్ కి షుగర్ కేన్ నుంచి స్టార్ట్ తీస్తారు. అండ్ కార్న్ అనేది సో స్టార్చ్ తీసేది కార్న్ నుంచి తీస్తారు, వేరేస్ ఇన్ టెంపరేట్ కంట్రీస్ అనమాట. బట్ ఏది బెస్ట్ ప్రొడక్షన్ అయితే మాత్రం ఇథనాల్ ప్రొడక్షన్ ఈజ్ ఫ్రమ్ షుగర్ కేన్ బెస్ట్ ఉన్న వాటిలో ఈ టూ తో కంపేర్ చేస్తే. బికాస్ కార్న్ స్టార్చ్ ఏదైతే దాని నుంచి మీరు ఇథనాల్ ప్రొడక్షన్ చేస్తున్నారో ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఉన్నాయి అనమాట. లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇట్స్ అన్ ఎనర్జీ ఇంటెన్సివ్ ప్రాసెస్. నీకు ఎంత ఎనర్జీ అంటే ఇందులో నుంచి యూజ్ చేసి ఇథనాల్ ఫ్యూయల్ కింద నువ్వు యూజ్ చేస్తే ఎంత ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంది, దాని కోసం ఎంత ఎనర్జీ నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఇది అంత వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. హ్యూజ్ ఎనర్జీ ఇంటెన్సివ్, బట్ అక్కడ నుంచి అవుట్పుట్ అనేది చాలా తక్కువ వస్తుంది అన్నట్టుగా లాట్ ఆఫ్ కన్సర్న్స్ ఉన్నాయి కార్న్ నుంచి ఇథనాల్ ప్రొడక్షన్ అనేది. ఓకే, సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ విల్ కన్ఫైన్ టు దిస్ PYQ. So 63rd option shows that which of the following is correct in respect of the above statements. Both the statement 1 and statement 2 are correct. No, actually the statement 1 is wrong anamata. Okay, so statement 1 is not correct but statement 2 is correct. So option D is the right option. Okay, so next move on to the next question. Consider the following countries: UK, Denmark, New Zealand, Australia and Brazil. How many of the above countries have more than 4 time zones? So actually UK and Australia is having 9 time zones. Okay, so yes, of course it's a tough question because you cannot remember how many time zones each countries have. Okay, Denmark and New Zealand is having 5 time zones, whereas UK and Australia is having 9 time zones, and whereas Brazil is having 4 time zones, so which is not more than 4. So how many of the above countries have more than 4 time zones? Okay, more than 4 aithe 1, 2, 3 and 4 kabatti only 4 will be the right option. So option B is the right answer. Okay, so consider the following pairs. So country resource rich in, okay, so Botswana, Chile and Indonesia. Okay, in how many of the above rows is the given information correctly matched? Botswana, so it is in Africa, right? Yes, diamond is I mean to say even global production lo second largest global production anamata Botswana in Africa. Even half kg ante the second largest diamond also found in Botswana. It's very popular already. Okay, indulo ivanni aithe easy ee question aithe matram general ga resources of the world chadinappu idi chadudam. And even half kg ante oka particular diamond, half kg diamond, the second largest diamond anamata of the world, it is also even found in Botswana anamata recent ga very much in news anamata. Okay, and Chile, so general ga Chile telusu kada lithium triangle. So అర్జెంటీనా అండ్ బొలివియా సదరన్ అమెరికాలో. సో లిథియం ట్రయాంగిల్ చెప్తాం. ఓకే, సో వెరీ మచ్ పాపులర్. అండ్ ఇండోనేషియా, సో ఇట్ ఈస్ రిసోర్స్ రిచ్, ఆటోమేటిక్గా నికిల్ ఈజ్ వెరీ మచ్ అవైలబుల్ ఇన్ ఇండోనేషియా. ఓకే, సో లార్జెస్ట్ మినరల్ ప్రొడ్యూసర్ అనమాట నికిల్కి ఇండోనేషియా. సో వెరీ ఫెమిలియర్ అనమాట. సో లైక్ లిథియం అంటే లిథియం ట్రయాంగిల్ గుర్తు రావాలి. ఓకే, సో డైమండ్ ఈజ్ బొత్స్వానా అండ్ నికిల్ ఈజ్ ఇండోనేషియా. సో వెరీ మచ్ పాపులర్. సో you can easily answer this. In how many of the above rows is the information correctly matched? So all the 3. So C is the right option. Okay, so the next question was consider the following pairs. Mallorca, okay, so which is in which country? So actually it was in news.
So because this Mallorca region, it is an island actually, and it was hit by over tourism. అంటే ఓవర్ టూరిజం, జనరల్ గా టూరిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎకనామిక్ గ్రోత్ అని చెప్తాం. ఓకే, సో బట్ యాక్చువల్ గా ఓవర్ టూరిజం వల్ల రిసోర్సెస్ అనేవి కంప్లీట్ గా ఎక్స్ప్లోయిట్ అయిపోతున్నాయి అని ఓవర్ టూరిజం ఇష్యూ మీద యాక్చువల్లీ ఇట్ వాజ్ ఇన్ న్యూస్. సో మలోర్కా యాక్చువల్లీ ఇట్ వాజ్ ఇన్ స్పెయిన్ అనమాట. ఇట్స్ అన్ ఐలాండ్ ఆఫ్ స్పెయిన్. నార్మాండీ, సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్, ఇటలీ అని ఇచ్చాడు. నార్మాండీ, సో నార్మాండీ ఆల్రెడీ హిస్టరీలో మనం చదువుతాం. నార్మాండీ ఫ్రాన్స్ కి సంబంధించిన వరల్డ్ వార్స్ లో, సో నార్మాండీకి సంబంధించి లైక్ అగ్రిమెంట్స్ కూడా జరిగాయి ఆ ఏరియాస్ లో. అందుకని నార్మాండీ ఫ్రాన్స్ కి రిలేటెడ్ అని చెప్పేసి గుర్తుంటుంది హిస్టరీ పర్స్పెక్టివ్ లో. సో అది స్పెయిన్ అని ఇచ్చాడు. రాంగ్ ఆప్షన్ సార్డినియా. అండ్ దిస్ సార్డినియా ఈజ్ యాక్చువల్ అటానమస్ రీజియన్ ఆఫ్ ఇటలీ అనమాట యాక్చువల్ గా. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. సో ఆల్ ద 3 options are wrong. So how many of the rows correctly matched అంటే none. So D is the right option. So consider the following statements. So statement 1, some rare earth elements are used in the manufacture of flat television screens and computer monitors. Yes sir. So actually rare earth and minerals and moreover critical minerals మీద కరెంట్ అఫైర్స్ లో ఏది వచ్చినా సరే చదవాలి. జనరల్ గా వీటి యొక్క అప్లికేషన్స్ ఏంటనే లాట్ ఆఫ్ న్యూస్ లో యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. దాని నుంచి ఐ థింక్స్ ఇట్స్ వాజ్ ఫ్రమ్ ఎకనామిక్ టైమ్స్ ఆర్ ఇండియా టుడే. సో డైరెక్ట్ గా క్వశ్చన్ ఇందులో ఇవ్వటం జరిగింది అనమాట. సో ఇట్ ఈస్ హ్యావింగ్ బికాస్ సర్టన్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ హ్యావింగ్ ఫాస్ఫరసెంట్ ప్రాపర్టీస్ అని చెప్పారు. ఓకే, సో యాక్చువల్ గా ఏంటి ఫాస్ఫరసెంట్ ప్రాపర్టీస్ అంటే, ఇంతకి ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది వాట్ ఆర్ మెంట్ బై దిస్ రేర్ ఎర్త్ మినరల్స్. సో జనరల్ గా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేది దే ఆర్ నాట్ రేర్ యాక్చువల్ గా. ఓకే, సో దే ఆర్ అబెండెంట్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్, బట్ దాని ఎక్స్ట్రాక్షన్ కి అయ్యే కాస్ట్ అనేది వెరీ హ్యూజ్ అనమాట. బికాస్ అవి చాలా వైడ్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉన్నాయి. ఓకే, అండ్ విత్ వెరీ లెస్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే దగ్గర క్వాంటిటీ ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటే ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేస్తావు. బట్ ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం చాలా స్కాటర్డ్ గా ఉంటే ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ కి అయ్యే కాస్ట్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నుంచి వచ్చిన అవైలబుల్ మెటీరియల్ దాని వర్త్ వాల్యూ మేబీ 10,000 రూపీస్ ఉంది, బట్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మీకు 10 lakhs అయింది అనుకోండి. సో ఇట్ ఈస్ నాట్ వైబుల్ కదా. సో అది అనమాట స్నోమర్ యాక్చువల్ గా. అంటే దే ఆర్ అబెండెంట్లీ అవైలబుల్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్, బట్ ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ కి అయ్యే కాస్ట్ ఎక్కువ వెన్ కంపేర్ టు ద అది కంప్లీట్ గా మినరల్ బయటకి తీసినప్పుడు దాని వర్త్ వాల్యూ కంపేర్ చేస్తాను అనమాట. ఓకే, సో ఆ సెన్స్ లో ఇవి రేర్ ఎర్త్ మినరల్స్ అని చెప్తాం. సో జనరల్ గా ఏంటంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్లస్ స్కాండియామిట్రియం 17 రేర్ ఎర్త్ ఎనిమల్స్ ఉంటాయి కదా, అవి ప్లస్ స్కాండియామిట్రియం మొత్తం కలిపితే రేర్ ఎర్త్ మినరల్స్ అని చెప్తాం. సో దే ఆర్ హ్యావింగ్, దీనికి వైడ్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో వన్ ఆఫ్ ద అప్లికేషన్ వాజ్ దిస్ ఫాస్ఫరసెంట్ ప్రాపర్టీస్ అప్లికేషన్. సో ఏంటంటే, సో జనరల్ గా 2 ప్రాపర్టీస్ ఉంటాయి, ఫ్లోరోసెన్స్ అండ్ ఫాస్ఫరసెన్స్ అని చెప్పేసి. ఓకే, సో ఫ్లోరోసెన్స్ అంటే ఏంటంటే సి హియర్, సో బేసిక్ కెమిస్ట్రీ అనమాట. సో జనరల్ గా గ్రౌండ్ స్టేట్ లో ఉన్న యాటమ్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రాన్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎనర్జీ ఇచ్చావనుకోండి, సో ఆటోమేటిక్ ఇది ఏంటంటే ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. బట్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఇది అన్స్టేబుల్ గా ఉండడం వల్ల ఇమీడియట్ గా అది మళ్ళీ గ్రౌండ్ స్టేట్ లోకి రావడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుని ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళి మళ్ళీ అది స్టేబుల్ గా లేకపోవడం వల్ల మళ్ళీ ఎనర్జీ లూజ్ అయిపోయి గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటే అంటే వెంటనే అబ్జర్వ్ చేసుకుని వెంటనే ఎమిట్ చేసేస్తుంది అనమాట. ఇది ఫ్లోరోసెన్స్ ప్రాపర్టీస్. అంటే ఎనర్జీ విల్ అబ్జర్వ్ ఇమీడియట్లీ, ఎంత ఫాస్ట్ గా అబ్జర్వ్ చేస్తుంది అంతే ఫాస్ట్ గా ఎమిట్ చేసేస్తుంది అనమాట. ఇది ఫ్లోరోసెన్స్ ప్రాపర్టీస్. ఫాస్ఫరసెన్స్ ప్రాపర్టీస్ ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్తుంది అనమాట. బట్ ఎగ్జైటెడ్ స్టేట్ లో అన్స్టేబుల్ అవుతుంది, బట్ వెంటనే రాదనమాట. ఓకే, సో సర్టెన్ టైం పీరియడ్ ఈ ఎగ్జైటెడ్ స్టేట్ లోనే ఉండడం జరుగుతుంది. సో ఆ తర్వాత యాక్చువల్ గా గ్రౌండ్ స్టేట్ లోకి వెళ్తుంది. అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ దానికి విత్ హోల్డ్ చేస్తుంది అనమాట. సో సమ్ టైం లాగ్తో యాక్చువల్ గా ఎనర్జీని ఎమిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో యాక్చువల్ గా ఇంకా టెక్నికల్ గా వెళ్ళాలంటే స్పిన్, ఇక్కడ ఏంటంటే స్పిన్ అనేది చేంజ్ అవ్వదు, ఇక్కడ ఏంటంటే స్పిన్ అనేది చేంజ్ అవుతుంది. ఆ స్పిన్ మళ్ళీ నార్మల్ స్పిన్ కి వచ్చి గ్రౌండ్ స్టేట్ లోకి రావడం జరుగుతుంది. అంత టెక్నికాలిటీ అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్తుంది. సో ఎగ్జైట్ స్టేట్ లో అన్స్టేబుల్ గా ఉండడం వల్ల వెంటనే ఎనర్జీ రిలీజ్ చేసి గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఎనర్జీని కొంత విత్ హోల్డ్ చేసి స్లోగా ఏంటంటే ఎమిట్ చేసుకుంటూ గ్రౌండ్ స్టేట్ కి వస్తుంది అనమాట. సో ఇది ఫాస్ఫరసెన్స్ ప్రాపర్టీస్ అని చెప్పేసి అంటాం. ఇది జనరల్ గా ఈ టెలివిజన్స్ లో, ఎలక్ట్రానిక్స్ లో, లైక్ మానిటర్స్ లో ఎక్కువగా యూస్ చేస్తారు అనమాట. ఎందుకు యూస్ చేస్తారంటే, సో దీనివల్ల మోర్ స్టేబుల్ ఇమేజ్ వస్తుంది అనమాట. ఎనర్జీని కొంత మీరు చూడండి, లైక్ మీరు టీవీ ఆఫ్ చేయండి, లేకపోతే ల్యాప్టాప్ ఆఫ్ చేయండి, లేకపోతే పెద్ద పెద్ద స్క్రీన్స్ ఆఫ్ చేయండి, వెంటనే ఆఫ్ అయిపోదు. ఓకే, సమ్ బ్రైట్నెస్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ దీనివల్ల ఏంటంటే ఈ టైం లాగ్ వల్ల ఇమేజ్ అనేది ఫ్లిక్కరింగ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఓకే, సో లెస్ ఫ్లిక్కరింగ్ అవుతుంది. అండ్ బ్రైట్నెస్ లో ఏంటంటే
ఈ కాంట్రాస్ట్ ఆఫ్ బ్రైట్నెస్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి అనమాట. సో ఇట్ విల్ ఇంప్రూవ్ ద కాంట్రాస్ట్ ఆఫ్ ద డిస్ప్లే బ్రైట్నెస్ అండ్ హోల్ దేర్ కలర్ డిస్ప్లే. సో ఈ బ్రీఫ్ పీరియడ్ బికాస్ ఆఫ్ దీస్ అడ్వాంటేజెస్, సో జనరల్గా ఏంటంటే ఈ టీవీస్లో కానీ మానిటర్స్లో కానీ ఫాస్ఫరెన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి. యాక్చువల్గా ఫ్లోరోసెన్స్ అండ్ ఫాస్ఫరెసెన్స్ ప్రాపర్టీస్ కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ మినరల్స్ని జనరల్గా ఇందులో యూజ్ చేయడం జరుగుతుంది ఇన్ దిస్ ఎలక్ట్రానిక్ డివైసెస్ అనమాట. అదే ఇచ్చాడు డైరెక్ట్గా. ఓకే, సమ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ప్రతి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ డిఫరెంట్ ప్రాపర్టీస్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఇష్యూస్ అవ్వచ్చు, ఫాస్ఫరెసెన్స్ ఫ్లోరోసెన్స్, ఈ ప్రాపర్టీస్ బై స్టాటిక్గా మీరు నేర్చుకోవాలి. వాట్ ఆర్ ద హౌ దే ఆర్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎందుకు అప్లై, బికాస్ దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఒకటి రేర్ ఎర్త్ మినరల్స్, ఇంకొకటి క్రిటికల్ మినరల్స్. ఓకే, some rare earth elements are used in the manufacture of flat television screens and computer monitors. Yes, some rare earth elements have phosphorescent properties. Yes. Okay, so both statement 1 and 2 are correct, and the statement 2 explains statement 1. A is the right option. And last, artificial way of causing rainfall to reduce air pollution makes use of. So general artificial way of causing rainfall. సో ప్రెసిపిటేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, జనరల్గా రిలేటివ్ హ్యూమిడిటీ మోర్ దెన్ 1 ఉండేటప్పుడు ప్రెసిపిటేషన్ అనేది వస్తుంది. అంటే సో ఇట్ కెనాట్ విత్ హోల్డ్ అనమాట. ఓకే, సో ఆటోమేటిక్గా రిలేటివ్ హ్యూమిడిటీ మోర్ దెన్ 1 ఉన్నప్పుడు, అంటే వాటర్ వేపర్ డెన్సిటీ ఎక్కువ అయిపోయినప్పుడు రిలేటివ్ హ్యూమిడిటీ మోర్ దెన్, టెక్నికల్ రీజన్స్ యూ ఆల్ నో వాట్ ఈస్ మీన్ బై రిలేటివ్ హ్యూమిడిటీ. ఓకే, సూపర్ సాచురేటెడ్ ఎయిర్ అయినప్పుడు ప్రెసిపిటేషన్ అనేది వస్తుంది అనమాట. అయితే ఏంటంటే మేబీ సూపర్ సాచురేటెడ్ సిచ్యువేషన్కి స్టేజ్కి రీచ్ అవ్వలేనప్పుడు ఆటోమేటిక్గా రెయిన్ఫాల్ అనేది ఉండదు. సో బట్ సర్టెన్ రీజన్స్కి రెయిన్ఫాల్ కావాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అంటే జనరల్గా హైగ్రోస్కోపిక్ న్యూక్లియై కావాలి. సో జనరల్గా హియర్ లైక్ డస్ట్ పార్టికల్స్, జనరల్గా అట్మాస్ఫియర్లో ఏవైతే డస్ట్ పార్టికల్స్ ఉంటాయో దోస్ డస్ట్ పార్టికల్స్ యాక్ట్ యాజ్ ద హైగ్రోస్కోపిక్ న్యూక్లియై అని చెప్పాను. ఎందుకంటే సో అక్కడ వాటర్ కింద, ఓకే, సో దీని చుట్టూ బికాస్ నీకు కండెన్సేషన్ జరగాలంటే వాటర్ వేపర్ నుంచి వాటర్ కింద కన్వర్షన్ జరగాలంటే నీకు ఏం జరగాలి, ఆటోమేటిక్గా వాటర్ వేపర్ నుంచి వాటర్కి ఎనర్జీ రిలీజ్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఏం చెప్పాను, సమ్ సర్ఫేస్ అనేది కావాలి అని చెప్పేసి మీ క్లౌడ్స్ చెప్పినప్పుడు వాట్ ఈస్ మెంట్ బై డ్యూ, వాట్ ఈస్ మెంట్ బై ఫాగ్, వాట్ ఈస్ మెంట్ బై స్మాగ్, ఈ డిఫరెన్సెస్ చెప్పినప్పుడు నేను ఆ సర్ఫేస్ ఎందుకు ఉండాలి అని చెప్పేసి చెప్పాను డీటెయిల్డ్గా. ఓకే, ఇట్స్ లెందీ టాపిక్, సో సింపుల్గా చెప్తున్నాను అనమాట. సో హైగ్రోస్కోపిక్ న్యూక్లియై ఉండాలి, వాటర్ డ్రాప్లెట్స్ మొత్తం కూడా వాటర్ వేపర్ కన్వర్ట్స్ ఇంటూ వాటర్ డ్రాప్లెట్స్, ఈ సర్ఫేస్ అనేది ఉండాలన్నమాట. అయితే ఎలాంటి డస్ట్ పార్టికల్ కావాలంటే అక్కడ మీద ఆ సర్ఫేస్ ప్రొవైడ్ చేస్తుందంటే స్పెసిఫిక్ గా ఆ సర్ఫేస్ అనేది లైక్ ఐస్ క్యూబ్ లాగా ఉండాలన్నమాట, హెక్సాగోనల్ గా. సో అది ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట. అది సో మోర్ ఆర్ లెస్ ఏంటంటే ఈజీగా ఫార్మేషన్ ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అయితే అది జనరల్ గా మనకి దిస్ సిల్వర్ అయోడైడ్ కి అండ్ పొటాషియం అయోడైడ్ కి ఆ ఐస్ క్రిస్టల్స్ షేప్ అనేది ఉండడం జరిగింది. అందుకని వీటిని యూజ్ చేస్తారు ఆర్టిఫిషియల్ రెయిన్ కి. ఇప్పుడు దీనివల్ల ఏం చేస్తారంటే, సో సీ హియర్ కండెన్సేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే రిలేటివ్ హ్యూమిడిటీ మోర్ దాన్ 1 అవుతుందో ఆటోమేటిక్లీ ఇట్ లీడ్స్ టు ప్రెసిపిటేషన్ కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సో ప్రెసిపిటేషన్ జరగట్లేదు అనేటప్పుడు రిలేటివ్ హ్యూమిడిటీ పెరగాలి. అంటే రిలేటివ్ అంటే మోర్ వాటర్ వేపర్ అనేది సో వాటర్ కింద కన్వర్ట్ అవ్వాలి, సర్ఫేస్ ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే మేబీ ఫ్లైట్స్లో కానీ సమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డ్రోన్స్ ద్వారా కానీ అట్మాస్ఫియర్లోకి వెళ్ళి దిస్ సిల్వర్ అయోడైడ్ ఆర్ దిస్ పొటాషియం అయోడైడ్ లేకపోతే డ్రై ఐస్ అంటే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ వీటిని ఏంటంటే అట్మాస్ఫియర్లోకి తీసుకెళ్తారు. మేబీ ఫ్లైట్స్ ద్వారా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు దే ప్రొవైడ్ అట్రాక్టింగ్ సర్ఫేస్, వీటికి సర్ఫేస్ ప్రొవైడ్ చేయడం వల్ల దే ఆర్ ఐస్ క్యూబ్ స్ట్రక్చర్స్లో ఉండడం వల్ల మోర్ వాటర్ వేపర్ అనేది యాక్చువల్గా ఇక్కడ కండెన్సేషన్ జరుగుతుంది వాటర్ రూపంలో. ఆటోమేటిక్ ఏంటంటే రిలేటివ్ హ్యూమిడిటీ అనేది ఆటోమేటిక్గా మోర్ దెన్ 1 అయిపోతుంది. ఓకే, సూపర్ సాచురేటెడ్ ఎయిర్ అవుతుంది, ఆటోమేటిక్గా లీడ్స్ టు ప్రెసిపిటేషన్ అనమాట. సో ఈ విధంగా సర్ఫేస్ ని ప్రొవైడ్ చేయడానికి, ఓకే, ఆర్టిఫిషియల్గా ఏంటంటే ఈ సర్ఫేస్ ని నువ్వు ప్రొవైడ్ చేయడానికి హైగ్రోస్కోపిక్ న్యూక్లియై కింద యాక్ట్ చేసే సిల్వర్ అయోడైడ్ అండ్ పొటాషియం అయోడైడ్ యూజ్ చేస్తారు. కన్వెన్షనల్ క్లాసెస్కి ఇది ఆల్రెడీ చెప్తాం. అయితే ఇది ఇండియా కాంటెక్స్ లో ఆర్టిఫిషియల్ రెయిన్ ఎప్పుడు చైనా ఆల్రెడీ దీన్ని యూజ్ చేసింది, ఏ లాట్ ఆఫ్ కంట్రీస్ యూజ్ ఇట్. బట్ ఇండియా ఏ కాంటెక్స్ లో యూజ్ చేద్దామని చెప్పేసి అనుకుంది, టు క్లియర్ ద పొల్యూషన్ ఆఫ్ ఢిల్లీ అనమాట. సో యాక్చువల్ గా ఢిల్లీలో లాట్ ఆఫ్ పొల్యూషన్ ఉంది. అయితే దానికి సంబంధించి పంజాబ్, హర్యానా సో రైస్ కల్టివేషన్ విషయంలో ఇష్యూస్ దాన్ని అడ్రస్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. అట్ ద సేమ్ టైం ఆడ్ అండ్ ఈవెన్ వెహికల్స్, ఓకే, ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ వెహికల్స్ ఆ పాలసీ, ఆ స్కీమ్ ని లాంచ్ చేశారు. అండ్ ఏ లాట్ ఆఫ్ పొల్యూటెంట్స్, ఆ లాట్ ఆఫ్ మెజర్స్ తీసుకున్నారు. బట్ స్టిల్ దే కెనాట్ ఏబుల్ టు ప్రివెంట్ దిస్ పొల్యూషన్. సో అందుకని మరి పొల్యూషన్ చాలా దారుణంగా అయ్యేటప్పుడు మొత్తం పొల్యూషన్ ని క్లియర్ చేయడానికి ఆర్టిఫిషియల్ రెయిన్ ని వన్ ఆఫ్ ద సొల్యూషన్ కింద తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు, ఆల్రెడీ ఇందులో ఇదే కాన్సెప్ట్ మీద ఇంకో క్వశ్చన్ కూడా నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటో ఎక్స్ప్లెనేషన్, లైక్ టెంపరేట్ రీజియన్స్ లో లైక్ డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, బట్ వేరే ఈక్వటోరియల్ రీజన్ లో ఎక్కువగా ఉండదు. ఎందుకు, సో బికాస్ ఆఫ్ ద ప్రెస్పిరేషన్ అట్మాస్ఫియర్ మొత్తాన్ని క్లియర్ చేసేస్తుంది. బికాస్ ఆ పార్టికల్స్ ఏవైతే డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో రెయిన్ తో అవి అబ్జర్వ్ అయిపోయి వాటర్ లో అది డిజాల్వ్ అయిపోయి సో రెయిన్ కింద ఏంటంటే కిందకి గ్రౌండ్ కి రీచ్ అయిపోతాయి. సేమ్ థింగ్, ఈ లాట్ ఆఫ్ పొల్యూషన్ ఉంది ఢిల్లీలో.
నువ్వు ఆర్టిఫిషియల్ రెయిన్ అక్కడికి ఏం చేస్తావు, సిల్వర్ అయోడైడ్ ఆర్ పొటాషియం అయోడైడ్, సో ఆటోమేటిక్గా నువ్వు ఫ్లైట్లో తీసుకెళ్ళి సమ్ ఇంజెక్ట్ చేస్తావు అట్మాస్ఫియర్లో. ఓకే, సో అట్మాస్ఫియర్ అంటే నాట్ ఇన్ స్ట్రాటోస్ఫియర్, ఇన్ ట్రోపోస్ఫియర్. స్ట్రాటోస్ఫియర్లో అదర్ టైప్ ఆఫ్ ఉన్నాయి, టెంపరేచర్ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి అంటే రిఫ్లెక్షన్ పెంచడానికి, అది వేరు. ఓకే, సో ట్రోపోస్ఫియర్లో మాత్రమే నువ్వు ఈ సిల్వర్ అయోడైడ్ ఆర్ పొటాషియం అయోడైడ్ ఆర్ డ్రై సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ నువ్వు ఇంజెక్ట్ చేస్తే సో ఇట్ విల్ ప్రొవైడ్ యాజ్ ఎ సర్ఫేస్. సో వాటర్ వేపర్ మొత్తం వాటర్ కింద కన్వర్ట్ అయ్యి ఏంటంటే ఇఫ్ ఇట్ దట్ పర్టికులర్ ఎయిర్ రీచెస్ సూపర్ సాచురేటెడ్ సిచ్యువేషన్ మోర్ దెన్ 100% రీచ్ అయితే, రిలేటివ్ హ్యూమిడిటీ మోర్ దెన్ 1 అయితే, ఇట్ లీడ్స్ టు ప్రెసిపిటేషన్ అనమాట. సో ప్రెసిపిటేషన్ అంటే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఎయిర్ లో ఉన్న ఆల్ డస్ట్ పార్టికల్స్ ఆ వాటర్ తో కిందకు వస్తున్నప్పుడు వాటర్ లో డిజాల్వ్ అయిపోయి మొత్తం అక్కడ ఉన్న పొల్యూషన్ ని క్లియర్ చేస్తుంది. మేబీ ఇట్ ఈస్ ఏ టెంపరీ సొల్యూషన్, నాట్ పర్మనెంట్. ఎందుకంటే అంటిల్ అన్లెస్ నువ్వు పొల్యూషన్ ఇస్తున్నావు, ఈ రోజు రెయిన్ ఆర్టిఫిషియల్ రెయిన్ కాజ్ చేసి ఆ పర్టికులర్ డే నువ్వు కంట్రోల్ చేసావు, బట్ రేపు పొల్యూషన్ వస్తుంది, ఎల్లుండి పొల్యూషన్ వస్తుంది. సో అల్టిమేట్గా ఎక్కడి నుంచి అయితే సోర్స్ పొల్యూషన్ వస్తుందో అది నువ్వు కంట్రోల్ చేయాలి. బట్ దిస్ ఆర్టిఫిషియల్ రెయిన్ ఈజ్ ఏ టెంపరీ సొల్యూషన్. బట్ ఆ టైంలో ఢిల్లీలో ఏంటంటే ఆర్టిఫిషియల్ రెయిన్ ద్వారా పొల్యూషన్ ని కంట్రోల్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నారు, బట్ ఇట్స్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్ అనమాట ఆ టైంకి. ఐ థింక్ సో మేజర్గా సోర్స్ ఎక్కడైతే ఉందో పొల్యూషన్ కాజ్ చేసే ఇష్యూస్ వాటిని కంట్రోల్ చేస్తే తప్పితే ఇవన్నీ టెంపరీ సొల్యూషన్స్. సో ఆర్టిఫిషియల్ రెయిన్ అనేది ఎక్కడైతే డ్రాట్ రీజన్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్గా, ఐ మీన్ టు ఇష్యూస్ అయితే ఏవైతే ఉన్నాయో ల్యాండ్ లాక్డ్ రీజన్స్, అక్కడ రెయిన్ఫాల్ కాజ్ చేయడానికి యూస్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం పొల్యూషన్ ని క్లియర్ చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఆర్టిఫిషియల్ రెయిన్ఫాల్. బట్ దీనివల్ల లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మీకు ఏంటంటే ఈ వెదర్ ప్యాటర్న్స్ అనేది మారిపోతాయి, అండ్ ఇక్కడ ఇంజెక్ట్ చేసే దాంట్లో యూ కెనాట్ కంట్రోల్ అనమాట. హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఈజీగా చాలా డెన్స్గా ఫామ్ అయిపోయి సో ఆటోమేటిక్గా విపరీతమైన రెయిన్ఫాల్ అనేది కాజ్ అయ్యి ఫ్లడ్స్ కింద వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. యాక్చువల్గా చైనాలో ఇది ఫెయిల్యూర్ కూడా అయింది అనమాట. సో ఇక్కడ మోర్ దెన్ 1 అంటే హియర్ నువ్వు ఐస్ క్రిస్టల్స్ దగ్గర కదా, అది మేబీ వాటర్ డ్రాప్లెట్స్ కింద అయినొచ్చు, హెయిల్ స్టామ్స్ కింద అయినా రావచ్చు. అండ్ కంటిన్యూగా హెయిల్ స్టామ్ అనేది చైనాలో ఫేస్ చేశారు, అది కొంచెం డిజాస్టర్ అయింది ఆర్టిఫిషియల్ రెయిన్ అనేది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఈ నార్మల్ నేచర్ ఏంటంటే వెరీ వెల్ బ్యాలెన్స్డ్, హ్యూమిడిటీ ఎక్కడ ఉండాలి ఏంటి అండ్ ఎక్కడ రెయిన్ఫాల్ అన్న వెరీ. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఒక ఏరియాలో నువ్వు విపరీతంగా ఆర్టిఫిషియల్ రెయిన్, ఆ ఏరియాలో ఉన్న సరౌండింగ్ ఏరియా హ్యూమిడిటీని మొత్తాన్ని నువ్వు ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేసేస్తున్నట్టే కదా, రెయిన్ఫాల్ కింద పోయింది అనుకోండి. సర్టన్ ఏరియాలో ఖచ్చితంగా ఇట్ లీడ్స్ టు డ్రాట్ కదా. ఓకే, ఈ రకంగా లాట్ ఆఫ్ లాంగ్ కాన్సిక్వెన్సెస్ అయితే ఉన్నాయి. బట్ వాట్ ఆర్ ద పార్టికల్స్ యూ యూజ్ అంటే సిల్వర్ అయోడైడ్ అండ్ పొటాషియం అయోడైడ్ బికాస్ ఆఫ్ దర్ క్రిస్టలిన్ స్ట్రక్చర్ అనమాట. సో దట్ ఇట్ ప్రొవైడ్స్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ సర్ఫేస్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ వాటర్ వేపర్ ఇంటూ వాటర్. సో ఆర్టిఫిషియల్ వే ఆఫ్ కాజింగ్ రెయిన్ఫాల్ టు సీ హియర్. అక్కడ ఎందుకు రెయిన్ఫాల్ అంటే నాట్ ఓన్లీ ఏదో వర్షం కురిపించాలని కాదు, టు రెడ్యూస్ ద ఎయిర్ పొల్యూషన్. ఢిల్లీ కాంటెక్స్ట్ లో దీన్ని యాక్చువల్గా ఇండియాలో ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ద ఆన్సర్ వాస్ సిల్వర్ అయోడైడ్ అండ్ పొటాషియం అయోడైడ్, ఆప్షన్ ఏ. ఎస్.